వెల్కమ్ టు రాజు రివ్యూస్. స్మార్ట్ జోడీ థర్డ్ ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అయింది 28 డిసెంబర్ 28. సో యథావిధిగా ఓంకార్ గారు వచ్చారు. సో నేను ఎంటర్టైన్మెంట్గా చెప్పడానికి ఇది కొంచెం వెడ్డింగ్ థీమ్తో వచ్చింది. సో ఇందులో చాలా ఎమోషనల్ విషయాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి పూర్తిగా ఎంటర్టైన్మెంట్గా చెప్పడానికి ఇది ఎమోషనల్తో ఉంది కాబట్టి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అయితే చెప్పలేం. ఎందుకంటే కొంచెం అన్నీ కూడా కదిలించే అంశాలు ఉన్నాయి ఇందులో. మెయిన్గా ఆదిరెడ్డి గారు అండ్ కవిత గారి గురించి సంబంధించి కొన్ని కదిలించే విషయాలు ఉన్నాయి. అలాగే లాస్ట్ అండ్ మంజునాథ్ గారికి సంబంధించి కొన్ని కదిలించే విషయాలు ఉన్నాయి. సో ఇదంతా ఎమోషనల్ సంబంధించి అందులోనే ఈ టాపిక్ చెప్పేటప్పుడు మీకు ఎవరికన్నా నేను మాట్లాడిన దాంట్లో అంటే ఈ జోడీకి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా చూసినా కూడా నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఏమన్నా అనిపిస్తే కనుక క్షమించండి. అలాగే వాళ్ళ అభిమానులు ఎవరన్నా ఉన్నా కూడా. సో కొన్ని తెలుసో తెలియక ఏమన్నా ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడినా అర్థం చేసుకోవాలని 99% ఎవరిని ఇబ్బంది పడే మాటలైతే నేను మాట్లాడను. చాలా వరకు ఫోకస్గానే మాట్లాడతాను. ఎక్కడైనా చిన్న ఏమైనా తప్పుగా మాట్లాడితే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్యామిలీ షో కాబట్టి ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. సో ఇక్కడ ఫస్ట్ ఓంకార్ గారు ఎంటర్ అయిపోయారు షోలో. జోష్గానే ఉన్నాడు ఆయన. సో జ్యూస్ పిండాలి అని అనుకోకుండానే కంటెంట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఓంకార్ గారు ఎక్కువ జ్యూస్ పిండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా కంటెంట్ వచ్చింది. ఇది వెడ్డింగ్ థీమ్తో వచ్చింది. సో అందరూ కూడా మంచి ఎలివేషన్స్ అయితే బాగున్నాయి. అంటే వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు ఆ సాంగ్ కానీ వెనకాల సెట్ ఏదైతే ఉందో చాలా ఇదిగా ఉంది. సో యాక్చువల్గా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మ్యారేజ్ చేసుకుంటే ఎంత ఎలివేషన్ వస్తుందో అంత ఎలివేషన్ అయితే ఓంకార్ గారు ఇవ్వగలిగారు. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎందుకంటే అంత థీమ్ అయితే అంత బాగుంది. వెడ్డింగ్ థీమ్తో వచ్చాడు. భారీ బడ్జెట్ ఆ సెట్టింగ్ అన్నట్టు అనిపించింది. చాలా హై లెవెల్లో అనిపించింది. దీనికి ఓంకార్ గారికి కూడా వాళ్ళందరూ దాన్ని ఏమంటారు, కృతజ్ఞతలతో ఉండాలి లైఫ్ లాంగ్. ఎందుకంటే అంత బాగా అంటే మనం కావాలనుకుని అంత పెద్ద సెట్ వేసుకుని అంత మనం చేయలేం కదా. సో కాబట్టి ఈ ఎవరైతే ఈ సీజన్ 3కి వెళ్ళిన జంటలందరూ కూడా అదృష్టవంతులని నా ఫీలింగు. సో అంతే రివ్యూలోకి వెళ్తే కనుక ఫస్ట్ అనిల్ జేలా అండ్ ఆమ్ని గారు వచ్చారు. సో వచ్చినప్పుడు అమ్మలాల అమ్మలాల ఏదమ్మా అమ్మలాల కోయమ్మలాల పైల కోయమ్మలాల అన్న సాంగు, కళ్యాణం కమనీయం అన్న సాంగు మరి నేను పెంట చేయదలుచుకోలేదు. ఎందుకంటే అమ్మలాల పైల కోలమ్మలాల అన్న సాంగ్ ఏదో ఉంటుంది కదా, కళ్యాణం కమనీయం అన్న సాంగు. సో తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నాకు పాటలు పెద్దగా రావు. ఆ సాంగ్తో ఎంట్రన్స్ అయితే అయ్యారు. సో దీని తర్వాత అక్కడ వాళ్ళ గురించి అడుగుతారు కదా. ఫస్ట్ ఓంకార్ అన్నయ్య గారు రెడీగా వచ్చేస్తారు. ఏంటమ్మా చెప్పండి, అసలు మీ పెళ్లి గోల ఏంటి, మీ పెళ్ళిలో ఏం జరిగింది, ఇక్కడ ఎలాగుంది అని అంటే కనుక, అన్న మా పెళ్ళి అయితే కనుక కోవిడ్ టైంలో జరిగింది, అది కూడా గుళ్ళో జరిగింది. పెద్దగా ఏమీ లేదు, కనీసం నా పెళ్ళికి నేను పౌడర్ కూడా రాసుకోలేదు. ఇక్కడైతే మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. సో ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ అంటే మీనింగ్ అదో వచ్చేటట్టు చెప్తున్నాను అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అని కాకుండా నేను పెళ్ళికి పౌడర్ కూడా రాసుకోలేదు, ఇక్కడైతే మాత్రం మేకప్ వేసారు, అన్నీ వేసారు, చాలా బాగుందని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అన్నట్టుగా ఆవిడ చెప్పుకొని వచ్చింది. తర్వాత అక్కడ అనిల్ కూడా మాట్లాడారు. అన్న మా పెళ్ళి గుళ్ళో చేసుకున్నాం, ఆ టైంలో డబ్బులు కూడా సరిగ్గా లేవు, సో అందుకే కళ్యాణ మండపాలు గట్ట ఏం బుక్ చేసుకోలేదన్న, గుళ్ళో అయితే లో బడ్జెట్లో అవుతుందని చెప్పేసి ఆయన కూడా గర్వానికి లేకుండా ఏదో సొంత డబ్బా కొట్టుకోకూడదు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పాడు. సో అనిల్ గారు చాలా బాగా చెప్పాడు. ఆయన అంటే ఎందుకు గర్వం, ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఆయన ఆ రోజు ఏంటి నా పరిస్థితి అన్నది బాగా చెప్పాడు. ఆ రోజుల్లో ఆయన చెప్పిన విధానం అంటే ఆయన ఒక సందర్భంలో చెప్తారు, వాళ్ళ నాన్నగారు రిక్షా తొక్కిన దానికి ₹2 ఇచ్చేవారట. సో వాళ్ళ నాన్నగారు కష్టం చూసుకుని ఈరోజు ఈ స్టేజ్కి అయితే రాగలిగాను అన్నట్టుగా కష్టం విలువ తెలిసిన మనిషి అనమాట మన అనిల్ జేలా గారు. సో తర్వాత పెళ్ళైతే మ్యారేజ్ చేసుకున్నామన్నా, అది కోవిడ్ టైంలో మా పెళ్ళి అంతగా ఇదిగా జరగలేదన్నారు. సో ఆ తర్వాత ఇక్కడ ఓంకార్ గారు పెళ్ళైతే నేను చేశాను కానీ శోభనం మీరే చేసుకోవాలన్నట్టుగా ఒక సెటైర్ అయితే వేయడం జరిగింది. అంటే ఆ థీమ్లో పెళ్ళి అక్కడ వాళ్ళు చేసుకున్నారు. సో ఈయన ఇక్కడ పెళ్లి చేశాం కాబట్టి శోభనం మీరు చేసుకోవాలన్నట్టుగా మాట్లాడారు. సో మీరు హనీమూన్కి మొదటిసారి ఎక్కడికి వెళ్ళారు, రెండోసారి ఎక్కడికి వెళ్తారని అడిగితే, అన్న మేము అసలు హనీమూన్ వెళ్ళలేదన్నా అంటే ఆమెని గారు అంటే ఆ ఏరియా పల్లెటూరు కాబట్టి సో శోభనం అన్న ఫస్ట్ నైట్ అన్న ఇటువంటి పదాలు ఒకవేళ పలికినా కూడా సిగ్గుపడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే అంటే టౌన్ ఏరియాలో ఎలా ఉంటుందో తెలియదు కానీ పల్లెటూరు ఏరియాలో ఆ మాట వింటేనే సిగ్గుపడే ఛాన్స్ ఉంది. సో ఆ మాట చెప్తుంది అనమాట, అన్న మాకు సిగ్గన్న ఆ మాట కూడా ఎక్కువగా ఎక్కడ
పలకం అన్న అన్నట్టుగా ఆవిడ చెప్పింది. తర్వాత మాది పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ అన్న, సోషల్ మీడియాలో నాకైతే జీరో నాలెడ్జ్ అన్న. పెళ్ళయిన తర్వాత ఈయన అలవాటు చేసి కొంచెం నన్ను బాగా దాన్ని ఏమంటే నాలెడ్జ్ పెంచడం జరిగింది సోషల్ మీడియా గురించి. మన లైఫ్లో మనం ఏమి తప్పు చేయడం లేదు. మన లైఫ్లో మనం అంటే పెళ్ళి అయిన తర్వాత మన లైఫ్లో మనం ఏం తప్పు చేయట్లేదు. సో కాబట్టి సోషల్ మీడియాలో ఎదరికి వెళ్దాం. ఒకవేళ మనం ఏమన్నా డెవలప్ అయ్యి ముందుకెళ్తే వెళ్దాం, లేదంటే కనుక వ్యవసాయం చేసుకుందాం, నిన్ను ఏదోలా నేను పెంచుకుంటాను, ఏదో ఒక పని చేసుకుని పెంచుకుంటాను అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగిందనమాట. అంటే టోటల్గా వాళ్ళు ఏం చెప్పారంటే, పెళ్లి టైంకి పెద్దగా మేము డెవలప్ అవ్వలేదు, సో అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఆయనకి అనిల్ జేలా సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్ కానీ ఇది కానీ, ప్రజెంట్ ట్రావెలింగ్ కూడా ఏదో పెట్టారని చెప్పారు. సో టోటల్గా మొత్తం మీద అప్పుడు బిజినెస్ ఏదో చేస్తున్నారంటే వాళ్ళ మిస్సెస్ గారు చూసుకుంటున్నారని చెప్పారు. టోటల్గా అనిల్ జేలా ప్రజెంట్ అయితే బాగున్నారు. సో ఆయన స్టార్టింగ్ మ్యారేజ్ అయినప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారు. సో టోటల్గా ఏది చూసుకున్నా కూడా అటువంటి స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చాం. మా నాన్నగారు ₹2 కోసం రిక్షా తొక్కి చాలా కష్టపడ్డారు అని వాళ్ళ నాన్నగారి గురించి చెప్పడం జరిగింది. అంటే ఈ ఫీల్డ్లో ఒకవేళ మనం కలిసి వచ్చి ముందుకు వెళ్ళినా పర్వాలేదు, ఒకవేళ లేకపోతే ఏదో ఒక పని చేసుకుని నేను పెంచుకుంటా అన్న ధైర్యం అయితే మాత్రం అనిల్ జేలా గారు ఆమెయ్య గారికి ఇచ్చారట. సో వీళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అయితే అయ్యారు. సో ఫైనల్గా పెళ్ళేవి చూపిస్తానన్నారు, పెళ్ళేవి చూపించారు. సో ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆయన పెళ్లి కొడుకు గెటప్ సైకిల్ మీద తొక్కుతూ వచ్చారు. సో అన్న కారులో వచ్చేంత బడ్జెట్ లేదన్నా అని అంటే కనుక, అంటే కారులో వస్తేనే పెళ్లి చేసుకోవడం, నీకు మంచి మనసు ఉంది, ఫ్యూచర్లో ఇవన్నీ చూస్తావు అన్నట్టు చెప్పి ప్రజెంట్ మంచి పొజిషన్లోనే అనిల్ జేలా గారు ఉన్నారు. సో మొత్తం మీద ఆయన ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఇద్దరుని. బావ అని చెప్పేసి ఓంకార్ గారిని అంటాడు, బామర్ది అని చెప్పేసి ఏం చెప్తారు, ఆమె గారు అన్నయ్య అని చెప్పేసి అడుగుతారు. మొత్తం మీద హనీమూన్కి ఎక్కడికి వెళ్తావు అని అంటే కనుక, ఈయన హనీమూన్ ఎప్పుడు తీసుకెళ్ళలేదని అంటే ప్రజెంట్ ఇండియాలో కాశ్మీర్ తీసుకెళ్తానని చెప్తాడు. అన్న కాశ్మీర్ వెళ్తాను కానీ చలి ఎక్కువగా ఉంటుందని ఆమెని గారు అంటే కనుక, పర్వాలేదు పక్కనే ఉంటాడు కదా, ఎచ్చగానే ఉంటుందమ్మా అని సరదాగా ఒక మాట అంటారు. మొత్తం మీద వీళ్ళు కాశ్మీర్ ట్రిప్ అయితే వేయమని చెప్పారు ఓంకార్ అన్నయ్య. ఓంకార్ అన్నయ్య చెప్పిన మాట ప్రకారం కాశ్మీర్ వెళ్తానన్నారు. అలాగే వెళ్ళి వచ్చిన తర్వాత ట్రిప్కి సంబంధించిన అదే టికెట్ కానీ మొత్తం మీద ఆ డీటెయిల్స్ కానీ మా ఇస్మార్ట్ జోడీలో చూపించాలి, అప్పుడే నేను నమ్ముతాను అన్నట్టుగా ఓ మాట అయితే చెప్పడం జరిగింది. సో వీళ్ళైతే ఈరోజు బాగానే అలరించారనమాట. దీని తర్వాత రాకేష్ సుజాత గారు వచ్చారు. సో అలనాటి రామచంద్రుడు ఆ పాట ఉంది కదా, సో పాడితే కొడతారనమాట, ఇంకా ఇక్కడి నుంచి తిడతారు కూడా మీరు. సో ఆ పాట ఆపేరా బాబు అంటారు. సో ఏదో రోజు పాడతానండి, మొత్తం మీద పాడతాను. సో అలనాటి రామచంద్రుడు అన్న సాంగ్తో వీళ్ళు దిగారనమాట. సో ఇక్కడ కూడా సెట్ బాగుంది. సో వీళ్ళ పెళ్ళి తిరుపతి కొండ మీద జరిగిందట. సో ఆ రోజు పెళ్లి బట్టలు కట్టుకుని వచ్చాం. ఆ రోజు ఏదైతే కళ్యాణ అక్షంతలు ఉన్నాయో ఆయన మూట కట్టుకుని వచ్చారు. సో అక్షంతలు తీసుకుని ఓంకార్ అన్నయ్య గారి చేత వేయించుకున్నారు. ఆయన ఆ పక్కన జోల్ ఏదైతే షూ ఉందో అది విడిచి వీళ్ళకి అక్షంతలు వేయడం జరిగింది. సో రాకేష్ బాగా పరిచయం అంటే ఓంకార్ గారికి. ఆ రోజు వెళ్దాం అనుకున్నారు కానీ అది సెట్ అవ్వలేదట. సో కాబట్టి ఇది కోవిడ్లో జరిగిన మ్యారేజ్ అనుకుంటే ఇది కూడా తిరుపతి కొండ మీద జరిగిందట. దానికి పూర్తి బాధ్యతలు రోజా గారు తీసుకుని మ్యారేజ్ అయితే చేయడం జరిగిందని చెప్పుకున్నారు. సో మొత్తం మీద ఏదో కొంత కామెడీ ట్రై చేశారు. సో ఆయన ఏమిటన్నారంటే మళ్ళీ ఏదైతే ఉందో అది సేవ్ ద టైగర్ సంబంధించి మళ్ళీ అది చేయమని చెప్పారు, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం. తర్వాత అన్న మీరు ఫస్ట్ నైట్కి వెళ్ళారంటే, లేదన్నా మేము ఫస్ట్ నైట్కి తీసుకుని వెళ్ళలేదు అన్నట్టుగా చెప్తారు. దాని తర్వాత లండన్ వెళ్ళామన్నా ఏదో ప్రోగ్రామ్ మీద, పోనీ అక్కడన్నా ఫస్ట్ నైట్కి సంబంధించి ఏమైనా అరేంజ్మెంట్లు చేస్తారంటే అక్కడ కూడా ఏం చేయలేదు. సో కాబట్టి ఈవెంట్కి వెళ్ళినట్టు వచ్చేద్దాం అన్నట్టుగా అన్నాడు. తర్వాత వీళ్ళు కూడా అడుగుతారనమాట, మీ ఏవి వెయ్యాలంటే కనుక దాని గురించి అడిగితే కనుక, మీరు కూడా ఫస్ట్ నైట్ ట్రిప్కి వెళ్ళాలంటే కనుక అనిల్ జేలా గారితో పాటు మేము కూడా కాశ్మీర్కి వెళ్దామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దీని తర్వాత వాళ్ళు మ్యారేజ్ వేయడానికి ముందు మీ అమ్మగారు నాన్నగారిని పిలుస్తానని చెప్పి సుజాత వాళ్ళ అమ్మగారు నాన్నగారిని పిలుస్తారు. సో పిలిచిన తర్వాత రాకేష్ వాళ్ళ మిస్సెస్ గురించి ఏం చెప్పాడంటే కనుక, నా కుటుంబానికి నేను లేకపోయినా సుజాత ఉంటుంది. అంటే యాక్చువల్గా రాకేష్ వాళ్ళ బ్రదర్కి ముందు మ్యారేజ్ అయిపోయిందో ఏంటో మరి తెలియదు కానీ, సో ఈయనైతే మ్యారేజ్ చేసుకోలేదు, వీళ్ళ లవ్ మ్యారేజ్. సో రోజా గారు సమక్షంలో ఈ మ్యారేజ్ అయితే జరిగింది. సో అయితే ఈ అమ్మాయిని చేసుకున్నప్పుడు రాకేష్ వాళ్ళ అమ్మగారు అయితే కంగారు పడ్డారట. అప్పుడు అత్తమ్మ, నేను నీ కూతురు లాంటి దాన్ని,
నువ్వు అవసరమైతే ఒక దెబ్బ నన్ను కొట్టు, ఓ దెబ్బ నన్ను తిట్టు, నీకు ఎప్పుడు ఎదురు చెప్పను, నీ కుటుంబాన్ని ఎప్పుడు విడదీయను. సో కాబట్టి నేను బాగా చూసుకుంటానని ఆవిడ చెప్పిందట. సో అదే విధంగా బాగానే చూసుకుంటుందట. అదే విషయాన్ని రాకేష్ అంటున్నాడు, ఒకవేళ నేనున్నా లేకపోయినా నేనైతే ఫీల్ అయ్యేవాడిని. సో నా కుటుంబానికి నేను లేకపోయినా పర్వాలేదు, సుజాత ఉంటుందన్న ధైర్యం నాకు ఉన్నదని చాలా బాగా చెప్పాడు వాళ్ళ మిస్సెస్ గురించి. పెళ్ళి ఏవి అయితే కనుక ప్లే చేశారు. తర్వాత రాకేష్ వాళ్ళ అత్తగారు మామగారు, అంటే సుజాత వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారు అక్కడ. రాకేష్ వాళ్ళ అమ్మగారితో, అంటే సుజాత వాళ్ళ అమ్మగారికి ఏం చెప్పిందంటే నేను నీకు కూతురు లెక్క అన్నట్టుగా అక్కడ చెప్పింది. ఇక్కడ సుజాత వాళ్ళ అమ్మ నాన్నగారికి ఏమో మీకు అల్లుడు కాదు, మీ కొడుకు అన్నట్టుగా వీళ్ళకి చెప్పింది అనమాట. సో మొత్తం మీద మీకేమో వాళ్ళకి నేను ఒక కూతురుని అయ్యాను, మీకు ఇక్కడ ఒక కొడుకుని ఇచ్చాను అన్నట్టుగా చెప్పారు. తర్వాత ఇక్కడ రాకేష్ ఏమంటాడంటే నన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత తనకు సక్సెస్ వచ్చింది, సేవ్ ద టైగర్స్ అని. తర్వాత నాకు పిల్లలు పుట్టిన తర్వాత, ఒక బిడ్డ పుట్టిన తర్వాత నాకు కేసీఆర్ మూవీ యాక్ట్ చేశాడు కదా, సో దాని గురించి చెప్పడం జరిగింది. మొత్తం మీద తను నా లైఫ్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చింది, అలాగే నేను తన లైఫ్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చిందని చెప్పి ఒక ఎమోషనల్ స్టోరీ అయితే చెప్పుకున్నారు. సో ఇక్కడతో వీళ్ళది అయిపోయింది. తర్వాత థర్డ్ ఆలీరాజా వాళ్ళ మిస్సెస్ వచ్చారు, ముసుమా ఎవరో ఉన్నారు కదా, సో వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చి రబ్నే బనాది జోడి, అంటే దేవుడు చేసిన పెళ్ళి అని షారుఖ్ ఖాన్ గారి మూవీ 2008లో ఎప్పుడు వచ్చింది కదా, తుజ్ మేనా దిక్తా హై ఏదో సాంగ్ ఉంది కదా, తుజ్ మేరా రబ్ దిక్తా హై, హిందీ సాంగ్. మళ్ళీ నేను దీన్ని కూడా పెంట చేయలేదు, అందులో ఓంకార్ గారు చాలా ఇష్టమైన సాంగ్ అట, చాలా మందికి నచ్చే ఉంటుంది. రబ్నే బనాది జోడి షారుఖ్ ఖాన్ గారి ఫిలిమే అందులో అనమాట. తుజ్ మేనా దిక్తా హై అని చెప్పేసి ఒక సాంగ్ ఒకటి ఉంటుంది, ఏ రామై క్యా కరో ఆ పాట, ఏ రామై క్యా కరో హిందీలో సాంగ్ అమ్మ. మీరు కొంచెం ఎక్కువ మాట్లాడినా తంతారు కూడా మీరు. తర్వాత నవ్వు వస్తుందా, నవ్వు ఆపుకుంటున్నారు కదా ఈ సాంగ్ పాడుతున్నానని. మీరు పాడితే ఇలా కూర్చొని మాట్లాడితే మీకు అర్థమవుతుంది, ఎంత ఈజీ అయితే కాదమ్మా నవ్వుకోవడం, ఈజీయే కానీ నవ్వుకోండి పర్వాలేదు. సరిగ్గా పాడలేదు కాబట్టే కదా మీరు నవ్వుకునేది కూడా. సరే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, అంటే వాళ్ళ మిస్సెస్ గురించి అడిగితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పెళ్ళి 7 ఏళ్ళు అయిందట. ఈ 7 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రం చాలా రొమాంటిక్గా ఉన్నాడట. ఎవరు ఆలీరాజా బాగా సెటిల్డ్ ఫ్యామిలీ అనుకుంటా, ఏబీలో చూసినట్టు అలా కనిపించింది. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా ఆ సాంగ్ రబ్దే బనాది జోడి ఉంది కదా, ఆ సాంగ్కి బాగా డ్యాన్స్ కట్టారు. సో ఇక్కడే నన్ను ఎంకరేజ్ చేసింది అయితే మా ఫాదరు. ఆయన కూడా మూవీల్లో ట్రై చేస్తానంటే వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు. సో నేను ట్రై చేస్తానంటే మా నాన్నగారు ఎంకరేజ్ చేశారు. అంటే ఓంకార్ గారు గుడ్ ఫాదర్ అమ్మ, చాలా మంచిగా ఎంకరేజ్ చేశాడని చెప్పారు. ఇక్కడ మా పెళ్లి రోజే మా నాన్నగారు బర్త్డే అని చెప్పారు. సో దీని తర్వాత ఆవిడ చెప్తాదనమాట, అన్న నేను పెళ్ళికి ముందు ఎయిర్ హోస్టెస్, అంటే బాగా సన్నంగా ఉన్నావు, చాలా బాగున్నావమ్మా అని చెప్పేసి ఓంకార్ గారు అంటే, నేను అప్పటికి ఎయిర్ హోస్టెస్కి చేసేదాన్ని అన్న. పెళ్ళైన తర్వాత అయితే మాత్రం నా జాబ్ పోయిందంటే అప్పుడు మూసారట. ఏదైతే ఆ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో అది మొత్తానికి బంద్ అయిపోయిందట. సో అది ఆవిడ గురించి చెప్పింది. సో ఇక్కడ నుంచి మన అనిల్ జల గారు ఆటగాడు వచ్చాడు అంటారు. సో మొన్న ఆటగాడు అంటే కనుక అవినాష్ అని చెప్పాను, యాక్చువల్గా అన్వేష్ అనమాట. అన్వేష్ ఆటగాడు అన్న మాట ద్వారా పాపులర్ అయ్యాడు. యాక్చువల్గా అవినాష్ ఆటగాడు కాదు, మంచి మాటగాడు. సో దాంతోనే ఈరోజు ఎంత పాపులర్ అయితే అయ్యాడు. సో అవినాష్ కాదు అన్వేష్ గురించి మనం ఒక వీడియో అయితే చేద్దాం. సో దీని తర్వాత సో వీళ్ళదంటే అంత కష్టాలు పడినా పర్వాలేదు, మంచి సెటిల్డ్ అనుకుంటా. సో ఏవి చూసినప్పుడు కూడా మంచి సెటిల్డ్ ఫ్యామిలీ అనుకుంటా. సో పెద్ద కష్టాలు ఏమీ లేకుండానే మనవాడు సర్వే అయిపోయాడు. సో కాబట్టి దీని తర్వాత అసలు కష్టాలు ఆదిరెడ్డి గారు, కవిత వీళ్ళు వచ్చారండి. రామ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే అన్న సాంగ్ ఉంది కదా, రామ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే అన్న సాంగ్ ఉంది. మరి ఎందులోనో నాకు ఐడియా లేదు కానీ, సో ఆ పాటతో ఆదిరెడ్డి గారి కవిత సెట్ బాగుంది. వెనకాల సెట్ అయితే కనుక అంటే అది సరిపోద్దబ్బా, వీళ్ళు ఈ ఎపిసోడ్కి వచ్చినందుకు, మొత్తం మీద ఇస్మార్ట్ జోడీకి వచ్చినందుకు ఇది ఒకటి చాలు అన్నట్టుగా అనిపించింది. సో అందరూ ఎంట్రీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. సో దీంట్లో ఆవిడ అడుగుతుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నట్టుగా ఆవిడ చెప్పింది. ఆదిరెడ్డి గారు ఏమంటారంటే నాకు చాలా టార్చర్గా ఉందని అన్నట్టుగా ఆయన చెప్తాడు.
ఈ గోరింటాకి ఏటన్నా ఇవన్నీ మేకప్ ప్లేట్ అన్నా నాకు చాలా టార్చర్గా ఉన్నదని. యాక్చువల్గా ఆవిడ ఏం చెప్తుందంటే కనుక పెళ్లి గురించి అడుగుతాడనమాట. ఈ సెటప్ ఎలాగుందో అప్పుడు ఎలాగుందంటే కనుక ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్గా ఆయన మ్యారేజ్కి వచ్చినప్పుడు ఆ తిలకం పెట్టుకోలేదు, అలాగే గోరింటాకు పెట్టుకోలేదు. మొత్తం మీద పెళ్ళికొడుకు గెటప్లో ఆ నవ్వు లేదు, ఆ ముఖం కర్రీ ముఖంలా ఉంది. సో కవిత గారి ఎక్స్పెక్టేషన్కి ఏది కూడా ఆయన రీచ్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన సిగ్గు బిడియం, నాకు కూడా సిగ్గు బిడియం. నేను ఎక్కువ నలుగురు అమ్మాయిల మధ్యలో నేను మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మొహమాటస్తుడు. సేమ్ ఆయన చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో నాలో సేమ్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. ఎక్కువ బిడియం, ఎవరో నలుగురిలో కలిస్తే ఏమనుకుంటారు ఏంటి. సో ఎందుకంటే బాగా పరిచయమైన వాళ్ళ దగ్గర మాట్లాడగలను, కానీ ఎక్కువ మంది కొత్త వాళ్ళ దగ్గర అయితే నేను కూడా మాట్లాడలేను. సేమ్ అవే చెప్పడం జరిగింది ఆయన. సో పెళ్లిలో చాలా సిగ్గుపడ్డాను అన్నట్టుగా, నా ముఖమే సరిగ్గా చూడలేదన్న ఈయన పెళ్లిలో అంటే ఆయన చెప్పాడు, నాకు చాలా బిడియం ఎక్కువ అండి, నలుగురిలో కలిసి ఉండాలంటే నాకు సిగ్గేసినట్టు ఉంటుంది. మొత్తమే చాలా విషయాలు చెప్పుకొని వచ్చాడు. సో ఆ విషయాల ప్రకారం నాకు సిగ్గు ఎక్కువ అన్న అమ్మాయిల మధ్యలో ఉంటాయి, సేమ్ నాకు సిగ్గు ఎక్కువ. ఫస్ట్ నైట్ అంటేనే సిగ్గు అన్న. అందుకనే వీళ్ళిద్దరు పెళ్ళి అయిన తర్వాత ఈయన అందరూ వెళ్ళిపోయారట. తను ఒక్కదే ఉన్నా కూడా తన దగ్గరికి రాకుండా కారులోనే నైట్ అంతా ఉండిపోయాడట. లాక్డౌన్లో మ్యారేజ్ జరిగిందట ఆదిరెడ్డి గారిది. సో కాబట్టి ఈయన మ్యారేజ్ అయినప్పుడే ఒక 1 month లాక్డౌన్ పెట్టడం జరిగింది. అసలే సిగ్గిరా బాబు ఫస్ట్ నైట్ అంటే కనుక. మరుపెళ్ళి మరల పెళ్ళ ఏదో చెప్పారండి, మరుల పెళ్ళి అన్న. మాకు ఫస్ట్ నైట్ అంటే మరుల పెళ్ళి అన్నారన్న. మరుల పెళ్ళి అంటే నాకు చాలా సిగ్గన్న. సో ఏంట్రా బాబు అని అనుకున్న టైంలో ఆ లాక్డౌన్ వచ్చింది. అనవసరంగా నేను 1 నెల రోజులు బుక్ అయిపోయాను. ఆ టైంలో ఇద్దరు కలిపి ఆశ్రమంలో 15 రోజులు ఉన్నారట. ఎవరైనా పెళ్ళి అయిన తర్వాత హనీమూన్కి ఎక్కడికన్నా వెళ్తారంటే మేము ఆశ్రమంలో ఉన్నానన్న. అందరికీ ఆ విధంగా జరిగిందన్న మా పెళ్ళిలో అయితే కనుక. యాక్చువల్గా నాకు బాగా సిగ్గు బిడియం ఎక్కువ అన్నట్టుగా ఆయన చెప్పారు. సో దాని తర్వాత ఇక్కడ నుంచి ఓ పని చేయండి, అయితే మీరు హనీమూన్కి వెళ్ళారంటే లేదన్న అంటే, సరే హనీమూన్కి వెళ్తారా మీరు అంటే వెళ్తామని అంటే కనుక అప్పుడు అనిల్ జైలా వచ్చాను మాతో పాటు అంటే, ఈ మధ్య నువ్వు ఇది కూడా పెట్టినట్టు ట్రావెల్స్ అన్నట్టుగా అంటారు. సో పక్క నుంచి రాకేష్ కూడా నువ్వు వచ్చే మాతో పాటు అంటే వచ్చండి అయితేనంటే, అయితే అందరికీ కలిపి ఒక రూమ్ ఇవ్వవు కదా నువ్వు అన్నట్టుగా ఆదిరెడ్డి గారు ఓ డైలాగ్ వేస్తారు. నువ్వు అక్కడికి వచ్చి రివ్యూస్ చేయవని చెప్పేసి రాకేష్ ఓ డైలాగ్ ఏమో ఆదిరెడ్డి గారికి వేస్తారు. తర్వాత ఆలీ అంటారు, అదేంటి మమ్మల్ని పక్కన పెట్టేశారు, నేను వస్తానంటే నువ్వు కూడా వస్తావు అంటే కనుక నేను వస్తాను, అయితే అందరం కలిసి వెళ్దాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎక్కడికి? కాశ్మీర్కి అనమాట. తర్వాత పెళ్ళి ఏవి కావాలంటే ఆదిరెడ్డి నువ్వు ఒక డ్యాన్స్ కట్టాలంటారు. అన్న అదే ఆదిరెడ్డి గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇది ఆదిరెడ్డి డ్యాన్స్ అని చెప్పి అనిల్ జైలా అంటే కనుక లేదు మాస్ రెడ్డి డ్యాన్స్ అన్నట్టుగా ఓంకార్ గారు అంటారు. దీని తర్వాత వాళ్ళు ఏవి వేస్తారు. ఏవి అయిపోయిన తర్వాత మీకు ఒక విషయం చెప్తున్నానని ఓంకార్ గారు చెప్తారు. ఏంటంటే కవిత చెల్లమ్మకి ప్రెగ్నెంట్ 3వ నెల, ఇది నేను ప్రజెంట్ ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను అని చెప్తారు. సో అందరూ కూడా కంగ్రాట్ చెప్తారు. సో మనం కూడా ఆదిరెడ్డి గారు కంగ్రాట్ చెప్దాం. సో దీని తర్వాత ఆయన ఏం చెప్తారంటే, అసలు 3వ నెల అని తెలిసిన తర్వాత కూడా మీరు ఎందుకు ఈ షోకి రావడం జరిగిందని ఓంకార్ గారు అడిగారు. దానికి ఆవిడ ఏం చెప్తుందంటే, షూట్ అంటే యాక్చువల్గా వీళ్ళు వస్తామని చెప్పినప్పుడు ఈ ప్రాసెస్ 2-3 నెలల నుంచి జరుగుతుందట. సో కాబట్టి ఆ షూట్కి వెళ్ళినప్పుడు వీళ్ళు సెట్ అవుతారు లేదా అని 2-3 సార్లు తిరిగినప్పుడు అప్పుడు తెలియదు. తర్వాత తెలిసిన తర్వాత ఓకే చేశారట. ఓకే చేసిన తర్వాత అప్పుడు చెప్పారట ఎవరికి, ఓంకార్ గారికి, అన్న ప్రజెంట్ థర్డ్ మంత్ తనకి, కాబట్టి మేము ఒక 24 గంటలు టైం ఇవ్వన్నా అంటే 24 గంటలు మ్యాక్సిమం అందరు సలహాలు తీసుకుని ఫైనల్గా వస్తామని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇందులో కవిత గారు ప్రధాన పాత్ర వహించినట్టున్నారు. సో వెళ్దాం, ఆ షోలో కనిపించడం ఒక అదృష్టం. సో కాబట్టి మనం వెళ్ళడం మంచిది అన్నట్టుగా కవిత గారు ఆది గారు ఇద్దరు కలిసి రావడం జరిగింది. సో కాబట్టి మీ స్క్రీన్ మీద కనిపించాలన్నా అని ఆవిడ చెప్తుంది. దీని తర్వాత ఆదిరెడ్డి గారు చెప్తారు, అన్న కవితకి వాంతులు ఎక్కువన్నా, ఫస్ట్ డెలివరీ టైంలో కూడా ప్రెగ్నెంట్ అయినప్పుడు విపరీతమైన వాంతులు. చాలామంది లేడీస్కి ఎక్కువ వాంతులు అవుతూ ఉంటాయి. సో కొంతమందికి తక్కువ, కానీ చాలామందికి ఎక్కువగా వాంతులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో చాలామందిని చూశాను నేను, నా కొలీగ్స్ని కూడా చూశాను. ఎక్కువ మందికి వాంతులు అవుతూ ఉంటాయి. కొంతమంది రేరు, కొంతమందికి మాత్రం విపరీతంగా వాంతులు అవుతాయి. మ్యాక్సిమం కొంతమందికి 1 నెల 2 నెలలు ఉండొచ్చు, కానీ కొంతమందికి డెలివరీ దగ్గర చేసే వరకు కూడా వాంతులు అయ్యే వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనమాట. చాలా ఇలా వాంతులు అయ్యే వాళ్ళకి ఏది కూడా అంతగా ఏమడదో, ఎక్కువ వాంతులు అవుతూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను చూశాను. సో అటువంటి సిచ్యువేషన్ కవిత గారు అన్నట్టుగా ఆయన చెప్పాడు. చాలా ఇబ్బంది పడుతుంది అన్నట్టుగా, చాలామంది లేడీస్కి ఈ ప్రాబ్లం ఉంది. సో తర్వాత మొదట పాప పుట్టింది. యాక్చువల్గా ఆ పాపతోనే ఆపేద్దాం అనుకున్నాం. తర్వాత ఆయన చెప్పిన ఇంకొక మాట ఏంటంటే కనుక,
ఆయన చెప్పిన ఇంకొక మాట, పాప పుట్టిన తర్వాత చాలా ఇబ్బంది. ఇబ్బంది అంటే కనుక డెలివరీ టైంకి కూడా ఆయన వెళ్ళలేదట. కావలి వెళ్ళాడట. కావలిలో డెలివరీ అయిన టైంలో, డెలివరీ అయ్యే వరకు తను వెళ్ళలేదట. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ మిసెస్ పడే పెయిన్స్ అయితే ఉన్నాయో, ఆ నొప్పులు కానీ, ఆ పిల్ల ఆ టెన్షన్ నేను తట్టుకోలేనన్నా, ఆ బాధ నేను చూడలేను. అలా అంటే బాగా దగ్గరున్న వాళ్ళు బాధపడతాం నేను చూడలేదు. అందుకే నేను కావలి వెళ్ళినా కూడా ఆ టైంకి వెళ్ళలేదు. తర్వాత వెళ్ళాను. తర్వాత పిల్లని ఎత్తుకోవడానికి కూడా డెలికేట్‌గా నేనేమన్నా ఎత్తేస్తానేమో అన్న భయంతో ఒక 4, 5 రోజుల వరకు పిల్లని కూడా ఎత్తుకోలేదన్న. అంత భయం ఉన్నా నాకు అన్నట్టుగా చెప్పారు. సో, తర్వాత కవిత ప్రెజెంట్ ఎవరు కావాలనుకుంటున్నావమ్మా అని అడిగితే గనక పాప కావాలన్నా అంటే గనక, ఇంతకుముందు కూడా పాపే కదమ్మా అంటే, ఆవిడేం చెప్తుందంటే, ఇప్పుడు ఆల్రెడీ ముందు పాప కాబట్టి ఎనకాల పాప ఉంటే గనక అక్క బాగా చూసుకుంటది. అక్క అయితే చెల్లిని బాగా చూసుకుంటది. అదే గనక ఇప్పుడు తమ్ముడు అనుకో, అంతగా అక్క తమ్ముడిని చూసుకోదేమన్న మొత్తం ఆ కాన్సెప్ట్ ఏంటో నాకు తెలీదు గానీ, సో, ఆవిడ వెర్షన్‌లో అనమాట. సో, మొదట అబ్బాయి అయితే గనక రెండో పాపని కొంచెం కేరింగ్ ఎక్కువుంటది. కానీ ప్రెజెంట్ మొదట పాప కాబట్టి చెల్లయితేనే బావుంటది అన్నట్టుగా ఆవిడ చెప్పింది. అంటే పాప అయితే. సో, ఆదిరెడ్డి గారు ఏం చెప్పారంటే, నాకు పిల్లలంటే అసలు ఇష్టం ఉండేది కాదన్నా. కానీ పిల్లలంటే అయిపోయిండగా ఏంటంటే మొత్తం మీద అయితే చెప్పారమ్మా ఈ పిల్లగాళ్ళ గురించి. సో, మొత్తం మీద నేను ఈ పిల్లగాళ్ళంటే గనక నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. ఫస్ట్ ఈ అమ్మాయి పుట్టిన తర్వాత టచ్ చేసినప్పుడల్లా ఒక ఫీల్ అయితే కలిగింది. సో, కాబట్టి తను మరీ సింగిల్‌గా ఉంటే ఇబ్బందని చెప్పేసి రెండో వాళ్ళు కావాలనుకుని మేము రెండో వాళ్ళ కోసం ట్రై చేసామన్నా. సో, కాబట్టి తోడుంటే మంచిదన్నట్టుగా. సో, నేను చాలా డిఫరెంట్ పర్సన్ అన్న అదే చెప్పాను కదా ఇందాక. ఆ మ్యారేజ్ టైంలో ఆ డెలివరీ టైంలో దగ్గరికి కూడా వెళ్ళలేదు. సో, కాబట్టి నన్ను తిట్టి తట్టకుండా తిట్టింది కాబట్టి ఆ టైంలో నేను లేనని. సరే ఈసారి గనక ఆ డెలివరీ టైంలో నేనుంటాను. ఆ బాధను నేను తట్టుకోగలను. సో, ఆ పిల్లని కూడా నేను చేత్తో ఎత్తుకుంటా అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో, టోటల్‌గా ఆదిరెడ్డి గారు ఎమోషనల్‌గా కదిలించి మాటలైతే మాట్లాడగలిగారు. అంటే ఆ పిల్లల గురించి గానీ, ఆ డెలివరీ టైంలో చెప్పిన దాని గురించి గానీ, అలాగే మ్యారేజ్ అయినప్పుడు సిగ్గుపడడం గానీ, ఎక్కువ మంది లేడీస్‌తో నేను మాట్లాడలేను. ఎక్కువ మంది జనాల్లో నేను ఉండలేను. సో, అప్పుడు ఆ టైంలో అనమాట. ఇప్పుడంటే ఓకే గానీ, ఆ టైంలో. సో, అటువంటి సిట్యుయేషన్ నేను ఫేస్ చేయలేనన్నా. చాలా మొహమాటొస్తుందన్న అన్నట్టుగా చెప్పాడు. సో, బాగా చెప్పాడనమాట. తర్వాత ఫైనల్‌గా లాస్య, మంజునాథ్ గారైతే వచ్చారు. సో, ఇక్కడ వీళ్ళ గురించి చెప్పుకోవాల్సిందేంటంటే, ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక వీళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే గుడ్డెద్దు చేలో పడినట్టు ప్రేమ అంటే గనక ఆ ఏజ్‌లో ఉన్న ప్రేమ పెళ్లయిన తర్వాత కనిపించదు. సో, అలా కనిపించాలి అనుకుంటే గనక చాలా చాలా బాగా ఆలోచించుకున్న వల్ల జర్నీ ముందుకు సాగగలదు. ఇది అందరికీ కనెక్ట్ అవుతది వీళ్ళ స్టోరీ. అంటే అంత ఈజీ అయితే కాదు. ఆళ్ళు మీసాలు రాని టైంలో పెళ్లి చేసుకున్నట్టున్నారు. ఆ ఫోటోస్ చూపిస్తే గనక. ఆవిడకి కూడా పెద్ద ఏజ్ లేదు. అటువంటి టైంలో వాళ్ళు నిలదొక్కుకోవడం చాలా కష్టం. సో, వీళ్ళైతే అంత ఇష్టం ఏందయ్యా, అంత ఇష్టం ఏందయ్యా. అదే మన ఎవరు 'నిత్యా మేనన్' గారు, 'పవన్ కళ్యాణ్' గారి సాంగు. అంత ఇష్టం ఏందయ్యా, అంత ఇష్టం ఏందయ్యా నా మీ అదే సారీ పాట మనకు సరిగ్గా అంత ఇష్టం ఏందయ్యా నీకు నా మీద, అంత ఇష్టం ఏందయ్యా నీకు అన్న సాంగ్ ఉంది కదా! ఆ సాంగ్‌తో వీళ్ళ పెర్ఫార్మెన్సు అండ్ ఆ ఎనకాల సెట్ కూడా చాలా బావుంది. సో, వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా అంత ఎఫెక్ట్ అయితే రాదు కదా! సో, వాళ్ళు కావాలని చేసుకోలేరు. సో, కాబట్టి ఓంకార్ గారు అందరికీ మంచి అరేంజ్‌మెంట్లు అయితే చేయడం జరిగింది. సో, ఫస్ట్ పెళ్లిలో ఎవరు లేరు. మాది కడప, దేవుడు కడప అంటారు కదన్నా! అక్కడ మేము పెళ్లి చేసుకున్నాం. అది లవ్ మ్యారేజ్. ఆ టైంలో మా ఇంట్లో వాళ్ళొచ్చారు. గొడవ పెట్టి ఆపేద్దామని. కానీ అప్పటికే మా పెళ్లి అయిపోయింది. సో, పెళ్లి చేసుకొని వచ్చేసాం. సో, కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరన్నా ప్రేమించుకునేవాళ్ళున్నా వీళ్ళని చూడండి ఒకసారి. ఎందుకంటే అంత ఈజీ అయితే కాదు. ఫస్ట్ ప్రేమ అనుకున్నప్పుడు పెళ్లి తర్వాత ప్రేమ ఒకలాగా ఉండదు. అక్కడి నుంచి బాధ్యతలొస్తాయి. ఆ బాధ్యతలను తట్టుకొని నిలబడినప్పుడే మీరు ఎదరికెళ్ళగలరు గానీ అంత అయితే ఈజీ కాదు. సో, ప్రేమకి, బాధ్యతలకి చాలా డిఫరెన్స్ ఉంది. వీళ్ళని చూస్తే ఒక అర్థం అయితే మీకు అర్థమవుతుంది. చూడండి ఆవిడ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నదో లాస్య గారు. పెళ్లి విషయంలో తప్పు చేశాను. అంటే ప్రేమ పెళ్లి చేసుకొని నేను తప్పు చేశాను. మా పెద్దవాళ్ళని ఒప్పించకుండా పెళ్లి చేసుకొని ఇంకా పెద్ద తప్పు చేశాను అన్నట్టుగా ఆవిడ మాట్లాడింది. సో, కొరడాతో కొట్టారట వాళ్ళ నాన్నగారు. అంటే ఈ ప్రేమ విషయం తెలిసి ఆవిడని ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండి తోలేవారట. ఆ కొరడా ఎట్టుకొని లాస్య గారిని కొట్టారట. దాని తర్వాత అబ్బాయిని పిలిచి కోడి కూర వండి భోజనం పెట్టి మా అమ్మాయిని మర్చిపో అని చెప్పేసి పంపించేసారట. దీని తర్వాత గుడ్డి ప్రేమలో ఉన్నానని చెప్పింది ఆవిడ. గుడ్డి ప్రేమలో ఉన్నాను కాబట్టి ఇంట్లోంచి బయటకొచ్చేసి నేను పెళ్లి చేసుకున్నాను. సో, ఆ టైంలో మా వోళ్ళు పెళ్లి ఆప్ జేయడానికి వచ్చారు గానీ పెళ్లి చేసుకోను అని చెప్పి వదిలేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసారట. హైదరాబాద్‌లో ఒక రూమ్‌లో ఉండేవారట.
2 సంవత్సరాల వరకు మంజునాథ్ గారు ఎటువంటి పని చేయలేదట. ఆ టైంలో ఒక టీవీ షోలో డైలీ 300 ఇచ్చేవారట. నెలకొస్తే ఒక 6,000. సో ఆయన 7,000 అంటే శాలరీ వైజ్ 7,000, 6,000 ఆ అమౌంట్‌తో 3,000 అంటే 300 అంటే 900 కదా, 9,000 అవుతుంది. సో 7,000 శాలరీ వచ్చేదని చెప్పారు. మధ్యలో సండేలు గట్టా పోయి ఉంటాయి. సో మొత్తం మీద 7,000 శాలరీతో ఆవిడ 2 ఇయర్స్ పోషించిందట ఆయన ఏం పని చేయకుండా. అది మామూలు విషయం అయితే కాదు. సో ఎందుకంటే ఆవిడ డైలీ 300 అమౌంట్ చూసుకున్న 7,000 శాలరీ వచ్చేదంటే కటింగ్లన్నీ పోయి ఉంటాయి ఆ 2 ఇయర్స్కి. మొత్తం మీద చాలా హార్డ్ వర్క్ అయితే చేసిందట. కాబట్టి టోటల్గా ఆయన 2 ఇయర్స్ పెంచింది. చాలామంది ఉన్నారండి ఇలా ఆడవాళ్ళు, ఎక్కువ మంది జాబ్ చేసి మొగుళ్ళని పెంచేవాళ్ళు. మరి వాళ్ళు ఏమనుకుని ఇంట్లో కూర్చుంటారో తెలియదు. కానీ ఇక్కడ మంజునాథ్ గారి గురించి నేను చెప్పట్లేదు. సో వాళ్ళకి తెలియని టైంలో కానీ ఇప్పటికీ కూడా చాలామంది పిల్లలు జాబులు చేస్తుంటే జాబ్ చేయకుండా అంతేగాని ఎంతో కొంత హెల్ప్ ఉంటే కనుక తోడు ఉంటుందండి. అది కాకుండా కనుక ఉంటే కనుక తోడు ఏముంటుంది చెప్పండి. అంటే ఒక శాలరీ అనుకోండి మీకు రెంట్లకి ఆటలకి పోద్ది. రెండో శాలరీ ఉన్నదనుకోండి మీకు ఎంతో కొంత కొంచెం అంటే ఏం లేదు, సెక్యూరిటీ ఉంటుంది. అమౌంట్ ఈ టైంలో పొదుపు చేసుకోకపోతే లైఫ్ అంతా కుదుపు అయిపోద్దని ఆల్రెడీ చెప్పాను. సరే అసలు యాక్చువల్గా ఆవిడైతే కనుక చాలా ఫీల్ అయ్యింది, చాలా కష్టపడిందట. నిజంగానే కష్టపడింది ఆవిడ. తర్వాత ఓంకార్ గారు పెళ్ళికి ముందు మోసం చేసాడు, పెళ్ళి తర్వాత మోసం చేయలేదంటే ఆయన చెప్పిన డైలాగ్ అంటే ఆయన చెప్పాడు తన గురించి, అన్న నేను అబద్ధం ఆడి మోసం చేసి తను పెళ్లి చేసుకున్నాను, నాకు చాలా ఉన్నాయి బాగా ఇదని చెప్పి. తర్వాత పెళ్ళి అయిన తర్వాత అవేమీ లేవన్నట్టుగా తనకు తెలిసిపోయింది. కానీ తను నన్ను వదిలేసి వెళ్ళిపోద్ది అనుకున్నాను కానీ తను వదిలేసి వెళ్ళలేదు సో అని చెప్తాడు. సో దానికి ఓంకార్ గారు ఏమంటారంటే పెళ్ళికి ముందు మోసం చేశాడు కానీ పెళ్ళి తర్వాత మోసం చేయలేదు కదని ఒక డైలాగ్ చెప్పాడు. సో దానికి ఆవిడ ఏమంటుందంటే ఇటువంటి విషయాలు బయట ఎక్కడా నేను చెప్పొద్దని చెప్పానన్నా ఆయన తను చెప్పేశాడు అని లాస్య గారు చెప్తారు. దానికి ఆయన అంటాడు పెళ్ళికి ముందు మోసం చేశాడు కానీ పెళ్ళి తర్వాత మోసం చేయలేదు కదమ్మా అంటాడు. అంటే పెళ్ళి తర్వాత హైదరాబాద్ వచ్చామన్నా అంటే ఈవిడ ఇన్సిడెంట్ ఈవిడ చెప్పింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మంజునాథ్ గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇల్లంతా సోదా చేశారట. సోదా చేసినప్పుడు దేనికని అడిగితే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని అడిగారట. అడిగిన తర్వాత వీళ్ళు ఆటోలో వాళ్ళ అమ్మగారి దగ్గర తీసుకెళ్తే వాళ్ళ అమ్మగారు 20 నిమిషాలు బయట నుంచోబెట్టి మా అబ్బాయిని వదిలే నీకు ఎంత ఇమ్మంటావు అన్నట్టుగా మాట్లాడారట 20 నిమిషాలు. అప్పుడు జీవితంలో నా మనసు పగిలిపోయిందన్నాను ఆవిడ చెప్పేటప్పుడు. నా మనసు పగిలిపోయింది, అంత ఎమోషనల్గా చెప్పింది. నన్ను వెళ్ళిపోమన్నారన్నా మా అబ్బాయిని వదిలేసి నా మనసు పగిలిపోయిందన్నంటే నా మనసు పగిలిపోయింది ఆ మాట అన్న తర్వాత. అయ్యింది ఏదో అయిపోయింది, బాధ కానీ బంధం కానీ ఎక్కువగా అనుకున్నా. అంటే ఆవిడ ఏమనుకుందంటే ఆ సిచ్యువేషన్లో అయ్యింది ఏదో అయిపోయింది, ఈ బంధాన్ని గట్టిగా నిలబడాలని ఆవిడ గట్టిగా అనుకుందట ఆవిడ. సో ఈరోజు నిలబెట్టుకున్నానన్న నా బంధాన్ని అన్నట్టుగా చెప్పింది. సో ఓంకార్ గారు మ్యారేజ్ వీడియో లేదు, ఫొటోస్ మాత్రం ఉన్నాయని చెప్పేసి ఫొటోస్ వేయడం జరిగింది. అది మరీ మూతి మీద మీసం లేదు, బాగా చిన్న ఏజ్లో చేసుకున్నారబ్బా. తర్వాత వీళ్ళు ఈ పెళ్లి తర్వాత రెండో పెళ్లి కూడా చేసుకున్నారట. దాని వీడియోస్ ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ ఫ్యామిలీ థీమ్ అని వచ్చిన తర్వాత దాంట్లో నేనైతే వేయడం జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు. సో ఇక్కడతో లాస్య గారి జంట కూడా అయిపోయింది. సో ఇక్కడ లాస్య గారిది అయిపోయిన తర్వాత ఇక్కడ బెస్ట్ జోడీ అన్నది ఏదంతా ఉన్నదో బెస్ట్ జోడీకి సంబంధించి నేను ఈ ఎపిసోడ్కి ఏదో జోడీని డిసైడ్ చేయాలని చెప్పేసి ఒక వరమాల అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టారు. 5 పెళ్లి కొడుకులు నుంచుంటారు, 5 పెళ్లి కూతుర్లు తిరుగుతారు. మ్యూజిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఎక్కడ ఆగితే అక్కడ వాళ్ళ వరుణ్ణి సెలెక్ట్ చేసుకుని అంటే ఎవరు హస్బెండ్కి వాళ్ళు దండ వేయాలి. సో ఆ టర్నింగ్లోనే జరగాలి, వెనక్కి ముందుకు రాకూడదు. సో చివరగా వస్తీలోకి ఇక్కడ రాకేష్ అండ్ సుజాత గారు మిగులుతారు. సో వీళ్ళకి ఆ ఉంగరం పెట్టమని చెప్తారు. సో ఇక్కడ ఇది జరిగింది. టోటల్ ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ చేశారు. సో దీని ముందు ఏంటంటే వేద పండితులతో మీకు ఆశీర్వాదాలు అని చెప్పేసి వేద పండితులు 3 వస్తారు, వాళ్ళని ఆశీర్వదిస్తారు. సో మొత్తం మీద ఫైనల్గా ఈ ఉంగరంతో ఇది ఎండ్ చేశారు. సో టోటల్గా నీకు ఎపిసోడ్ ఏమనిపించింది అంటే కనుక టోటల్గా ఫస్ట్ ఓంకార్ గారు వచ్చారు. ఓంకార్ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ జంట కింద అనిల్ జైల అండ్ ఆమ్ని గారు. సో వాళ్ళ పెళ్ళి కరోనాలో జరిగింది, ఒక గుడిలో జరిగింది. సో మనకులాగా చాలా సాదా సీదా జీవితాన్ని గడిపాడు అనిల్ జైల. సో మనం అతని ఎదుగుదలని మనం చూస్తానున్నాం. సో అందుకే ప్రయత్నం చేస్తే ఎవరన్నా ముందుకెళ్ళి ఛాన్స్ ఉంది, కానీ మనం ఇంతే అని అనుకుంటే కనుక అక్కడే ఆగిపోతాం. సో ఆ జంటను చూసి మనం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. సో వాళ్ళ జంట ద్వారా వాళ్ళు కష్టపడి పైకి వస్తున్నారు. సో వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు.
పక్క జంట రాకేష్ అండ్ సుజాత. సో ఎవరైతే అత్తగారిని చూసుకెళ్ళని వాళ్ళు ఉన్నారో అత్తగారితో డైరెక్ట్గా ఆవిడ మాట్లాడింది, అత్త నేను నీ కూతురు లాంటి దాన్ని, నువ్వు తిట్టినా కొట్టినా నువ్వేమన్నా నేను నీతోనే ఉంటా. సో అన్ని వాళ్ళ అత్తగారిని కన్విన్స్ చేసుకోగలిగింది. సో అలాగ కన్విన్స్ చేసుకోవచ్చు అని నేర్చుకోవచ్చు ఇక్కడ. సో అత్తగారు వింటే కనుక. దీని తర్వాత వచ్చి అల్లుని తీసుకొని వచ్చి మీ కొడుకులాటోడు అని వాళ్ళ అమ్మగారికి పరిచయం చేయడం. సో వాళ్ళది కూడా బాగానే ఉంది. దీని తర్వాత వచ్చి మూడో జంట ఏదైతే ఉందో వీళ్ళు ఫుల్ సెటిల్డ్ అబ్బా. వీళ్ళు మసూమా అండ్ అలీరాజా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళు కానీ. సో వాళ్ళ గురించి మనం పెద్దగా వాళ్ళ సాదా సేదా లైఫ్ కింద అనిపించలేదు. సో మంచి అంటే వాళ్ళు మంచిగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం. దీని తర్వాత నాలుగో జంట ఆదిరెడ్డి అండ్ కవిత గారు. సో వీళ్ళ ఎదుగుదల మనం చూసాం. ఆదిరెడ్డి గారు పడ్డ కష్టాల కాడి నుంచి ఈరోజు మంచి సెటిల్డ్ అయ్యాడు ఆయన. టోటల్గా ఆయన ఇన్సిడెంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, నాకు బాగా మొహమాటం, బాగా సిగ్గు ఎక్కువ మందితోనే మాట్లాడలేను, నా పెళ్లి టైంలో కూడా బాగా సిగ్గుపడ్డాను. సో కాబట్టి చాలామంది అనుకుంటున్నట్టు ఆ మొహమాటం ఆయనకు కూడా ఉంది, నాకు కూడా ఆ మొహమాటమే, ఎక్కువ మందిలో నేను కూడా కలవలేను. సో కాబట్టి ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. సో ఆయన ఎదుగుదల అయితే మనం చూసాం. సో తర్వాత వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అట, అందుకే మనం కూడా కంగ్రాట్స్ చెప్దాం ఎవరికి, ఆదిరెడ్డి గారికి. సో దీని తర్వాత వాళ్ళ పాప కావాలని కోరుకుంటున్నారు. సో దీన్ని పక్కన పెట్టేస్తే కనుక ఫిఫ్త్ జంట ఎవరైతే ఉన్నారో నన్ను బాగా కదిలించింది ఎవరన్నా ఉంటే కనుక మంజునాథ్ గారు అండ్ లాస్య గారు. వీళ్ళ గురించి నేర్చుకోవాల్సిన కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత ఉన్నవాళ్ళు కానీ బాంధవ్యాన్ని ఎలా నిలుపుకోవాలి, ఒకవేళ తొందరపాటు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలన్నది లాస్య మంజునాథ్ గారిని బట్టి నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మీసాలు కూడా మొలవలేని స్టేజ్లో మ్యారేజ్ చేసుకున్నారు. అందులోని లాస్య గారు మంజునాథ్ గారి కన్నా ఒక 1 year పెద్దవారట. అందులో మ్యారేజ్ చేసుకునే టైంకి ఆయన మరాఠీ అని కూడా ఆయనకు తెలియదట. సో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలియకుండా ఇష్టపడి గుడ్డిగా ఆయన పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న బంధాన్ని వదిలేయకుండా నిలబెట్టుకుని ఈరోజు మంచి పొజిషన్లో లాస్య గారు ఉన్నారు. సో మీరు లాస్య టాక్స్ అనో, లాస్య వ్లాగ్స్ అనో, లాస్య మంజునాథ్ అనో, మొత్తం మీద ఏదైతేనో ఆవిడ డెవలప్ అయ్యారు, ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. అందుకే ఆవిడ స్మార్ట్ జోడీలో ఉన్నారు. సో లాస్య గారు మంజునాథ్ గారి గురించి వాళ్ళ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు వాడు చెప్పి మంచి మంచి విషయాలు ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి కానీ, బాంధవ్యాన్ని నిలుపుకోవాలి, గొడవలు ఉన్న వాళ్ళు కానీ చూసి నేర్చుకోవచ్చు. సో ఇక్కడ కావ్య అండ్ నిఖిల్ ఉన్నారు చూసారా, ఆ లెక్కన అయితే కనుక అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్లకి ఇడిఫైలో ఉంటే ఆవిడ ఎప్పుడూ వెళ్ళిపోవాలన్నమాట లాస్య గారు. సో ఆవిడ బంధాన్ని ఆవిడే నిలుపుకుంది. అందుకే ఈరోజు ఈ స్టేజ్ వరకు రాగలిగారు. సో నాకైతే కదిలించింది అనమాట ఆవిడ మాటల్లో కానీ అందులో కానీ. సో టోటల్ ఈ 5 జంటల్లో చూస్తే కనుక బాగా కదిలించింది అయితే మాత్రం లాస్య అండ్ మంజునాథ్ గారు. దాని తర్వాత ఆదిరెడ్డి గారు అండ్ కవిత. దాని తర్వాత వచ్చి అనిల్ జీల అండ్ ఆమెని గారు. దాని తర్వాత వచ్చి రాకేష్ అండ్ సుజాత గారు. దాని తర్వాత వచ్చి మసూమా అండ్ అలీరాజా. సో నాకు అనిపించింది ఆర్డర్ ఒక చూసుకుంటే కనుక టోటల్గా చివరికి ఆయన పెట్టిన ఆ వరమాల టాస్క్లో రాకేష్ సుజాత గారు నెగ్గుతారనమాట. సో ఇది టోటల్గా ఎపిసోడ్ గురించి. సో టోటల్గా ఎవరైతే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కానీ, పెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిన వాళ్ళు కానీ, పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు కానీ ఎవరినైనా అలరించేటట్టు ఉంది. ఎంతో కొంత ఎపిసోడ్ చూసి మనం ఎంతో కొంత మనకు మంచి విషయాలు, పనికొచ్చే విషయాలు ఉన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆ రొమాంటిక్ సీన్స్, కొన్ని డైలాగులు, కొన్ని శోభనాలు, కొన్ని ఫస్ట్ నైట్ల గురించి, ఇలాంటి వాటి గురించి కాకపోయినా జీవితంలో కొన్ని పనికొచ్చే విషయాలు అయితే మాత్రం ఆ షో ద్వారా మనం నేర్చుకోవచ్చని, ఎంటర్టైన్మెంట్తో పాటు కొన్ని విషయాలు నేర్చుకోవచ్చని నాకు అనిపించింది. సరే, నేను చెప్పిన విధానం మీకు ఏమైనా నచ్చినట్టు అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. తర్వాత నేను చెప్పిన దాంట్లో, అలాగే ఈ షోలో ఎవరైతే జోడీస్ ఉన్నారో వాళ్ళకి కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా మీకు ఇబ్బంది అనిపిస్తే కనుక మనస్ఫూర్తిగా సహృదయంతో క్షమిస్తారని. సో ఈ వీడియో